పెద్ద నోట్లను రద్దు చేసి నేటికి 50 రోజులైంది. ఇంతవరకు జనం కష్టాలు మాత్రం తీరడం లేదు. చాలా వరకు ఏటీఎంలు పనిచేయడం లేదు. బ్యాంకుల దగ్గర జనం బారులు తీరారు. హైదరాబాద్ షేక్పేట్ నాలా ప్రాంతంలో 4 ఏటీఎంలు ఉంటే అందులో ఒక్కటి కూడా పనిచేయడం లేదు. మరోవైపు తెల్లవారుజాము నుంచే బ్యాంకుల దగ్గర జనం బారులు తీరారు. హైదరాబాద్ నోట్ల కష్టాలపై మా ప్రతినిధి రవి రిపోర్ట్. పెద్ద నోట్లు రద్దై ఇప్పటికీ 50 రోజులు పూర్తిగా వస్తున్న కరెన్సీ కష్టాలు మాత్రం తీరట్లేదు. అటు ఆర్బీఐ నుంచి పూర్తి స్థాయిలో బ్యాంకులకు ఏటీఎంలకు కరెన్సీ రాకపోవడంతో ఇప్పటికీ బ్యాంకులు ఏటీఎంల వద్ద నగరవాసుల క్యూ లైన్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం షేక్పేట్ నాలా వద్ద ఉన్నాం. ఇక్కడ హెచ్డిఎఫ్సి ఏటీఎం దగ్గర ఉన్నాం. ఇప్పటికే బ్యాంక్ ఓపెన్ చేయకన్నా ముందే ఏటీఎంలో మనీ లోడ్ చేయకన్నా ముందే వీళ్ళంతా పడిగాపులు కాస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇదే షేక్పేట్ నాలా వద్ద మనం చూసుకోవచ్చు, దాదాపు 4 ఏటీఎంలు ఉన్నాయి. అక్కడ స్టేట్ బ్యాంక్ ఏటీఎం, దాని పక్కనే యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం, ఇదే పరిసరాల్లో ఇండస్ఇండ్ బ్యాంక్ ఏటీఎం కూడా ఉన్నాయి. అయితే ఈ 4 ఏటీఎంలు కూడా చాలా రోజులుగా అవుట్ ఆఫ్ సర్వీస్ ఉన్నటువంటి పరిస్థితి. ఒక ఇండస్ఇండ్ హెచ్డిఎఫ్సిలో మాత్రం ఎప్పుడు డబ్బులు వేస్తారో ఎప్పుడు తీస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఒకవేళ డబ్బులు వేస్తారేమో అనేటటువంటి ఆశతో మనీ లోడ్ చేయకపోయినా కూడా ఏటీఎంల వద్ద క్యూ లైన్లు కూడా మనం చూసాం. అయితే ప్రస్తుతం ఇప్పుడు చూసుకోవచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మరి కాసేపట్లో తెరుస్తారు అని తెలిసినప్పటికీ కూడా వీళ్ళు ఉదయం 6 గంటల నుంచే ఇక్కడ క్యూ లైన్లో నిల్చుంటున్నారు. ఎందుకంటే చెక్ ద్వారా విత్డ్రాల్ చేయాలి అంటే వాళ్ళకు టోకెన్స్ అందజేస్తున్నారు. ఆ టోకెన్స్ తీసుకొని మళ్ళీ బ్యాంకు చెప్పినటువంటి టైం అంటే 12:30, 2 o'clock చెప్పినటువంటి టైంకు వీళ్ళు మళ్ళీ వచ్చి డబ్బులు డ్రా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వీళ్ళందరూ మరి నిల్చొని ఉన్నారు. వీళ్ళు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కూడా పనులు మానుకొని, లేకపోతే ఇళ్లలో పనులు మానుకొని, స్టూడెంట్స్ అయి ఉంటే కాలేజీకి వెళ్లకుండా కూడా ఇక్కడ నిల్చున్నారు. వీళ్ళు ఇంతసేపు ఇక్కడ నిల్చుంటే మరి బ్యాంకు ఎప్పుడు ఓపెన్ చేస్తారు, మరి వాళ్ళకి ఎప్పుడు టోకెన్లు అందజేస్తారు, తిరిగి వాళ్ళను విత్డ్రాల్ కోసం మళ్ళీ ఎప్పుడు రమ్మంటారో కూడా తెలియనటువంటి పరిస్థితి. మరి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా దొరుకుతాయా డబ్బులు అంటే అది కూడా దొరకకపోవచ్చు అనే చెప్పుకోవచ్చు. ఎప్పుడు వచ్చారు మీరు? आधा घंटा हो गया. मनी विड्रॉल के लिए नहीं, नंबर लेने के लिए खड़ा है. टोकन लेने के लिए. टोकन के. अच्छा, ऑफिस को कुछ तो जाना है जॉब को? नहीं इधर ही. और कितने ड्रा कर रहे अब तक? डेली 6,000 कर रहे हैं. 4,000 6,000. मुश्किल हो रहा है? मुश्किल तो हो रहा ना भाई, घंटों खड़ा रहना पड़ रहा है लाइन में. अच्छा, डेली आते हैं बैंक में? आते हैं नहीं, 2 रोज 3 रोज में टाइम मिल गया तो आ जाओ. भाई अप्रोच मेरे నేను 8:30కి వచ్చా బ్రదర్. 8:30కి వచ్చి 10కి ఇస్తారు కదా టోకెన్స్ అని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఓన్లీ 4,000 ఇస్తారు. ఇక్కడ ఎక్స్ట్రా కావాలంటే మన హోమ్ బ్రాంచ్కి వెళ్ళొస్తుంది. హోమ్ బ్రాంచ్ ఏమన్నా హైటెక్ సిటీలో ఉన్నది. హైటెక్ సిటీ సైబర్ ప్యాలెస్ ఆపోజిట్లో ఉంది. కానీ అక్కడికి వెళ్ళి అక్కడ కూడా సేమ్ పొజిషన్, ఇక్కడ ఎలా ఉంది అక్కడ కూడా అంతా. అక్కడ టోకెన్స్ ఒకరోజు నేను ఏమైందంటే టోకెన్స్ కోసం అని ఎర్లీ మార్నింగ్ 7:30కి వెళ్ళి వెయిట్ చేస్తే 10:45కి మనీ వచ్చాయి. 10:45 కరెక్ట్గా నాకు టోకెన్ ఇచ్చే టయానికి డబ్బులు అయిపోయాయి. సో చాలా ప్రాబ్లం అనిపించింది. ఒక్కోసారి లేట్ వెళ్ళాల్సి వస్తుంది ఆఫీస్కి. నా ఆఫీస్ నాకు 12:30 నుంచి షురూ అవుతుంది. సో నాకు మనీ వచ్చేసరికి 1 అవుతుంది. ఇక్కడ కూడా అదే ప్రాబ్లం సేమ్. ఇక వీళ్ళు 12:30 నుంచి మనీ ఇస్తామని చెప్తారు. సో ఇక్కడ నేను మళ్ళీ 12కి వచ్చేస్తాను, లేకపోతే 11:45 అలా రావాల్సింది. అంటే 45 minutes ముందే వచ్చి లైన్లో నిలబడితే వాళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలుస్తుంది. 12:30కి ఇస్తే. సో ప్రాబ్లమ్స్ అనేవి ఎవరికి వస్తూనే ఉన్నాయి. ఇది ఎక్స్చేంజ్ ఎప్పటి నుంచి వస్తూనే ఉంది. ప్రస్తుతం మనం చూసాం కదా, ఒక ఎంప్లాయీ అదేవిధంగా మరో వ్యక్తి కూడా ఇక్కడ దాదాపు గంటన్నరకు పైగానే క్యూ లైన్లో నిల్చున్నారు. మరికొందరు కూడా వృద్ధులు వీళ్ళంతా కూడా ఇక్కడ నిల్చున్నటువంటి పరిస్థితి. వీళ్ళు బ్యాంక్ ఓపెన్ చేయకన్నా ముందు నుంచే కూడా ఎక్కడ బ్యాంకుల ముందు క్యూ లైన్లు ఎక్కువగా పెరుగుతాయేమో, ముందుగానే టోకెన్ తీసుకుందాం అనే ఉద్దేశంతో వీళ్ళందరూ వచ్చినటువంటి పరిస్థితి. దాదాపు 10:30 దాటితే కానీ బ్యాంకులో లావాదేవీలు ప్రారంభమై ఆ తర్వాత క్యూ లైన్లో ఉన్నటువంటి మాదిరిగా వాళ్ళకు టోకెన్స్ అందజేస్తారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకు ఒక పర్టికులర్ టైంను కేటాయిస్తారు, 1:30 లేకపోతే ఆ టైంకి రమ్మని చెప్పేసి. అంటే వీళ్ళు ఇప్పుడు టోకెన్ కోసం మళ్ళీ పడిగాపులు కాయాల్సిందే, మళ్ళీ ఆ విత్డ్రాల్ చేసుకోవడానికి కూడా మళ్ళీ పనులు ఒదుకుని మళ్ళీ రావాల్సిందే. ప్రస్తుతం ఒక ఎంప్లాయీ చెప్పినటువంటి విధంగా చూసాం, డైలీ ఆఫీస్కు లేట్గా కూడా వెళ్తున్నాను అని చెప్పేసి. మరి వీళ్ళు ఇంత కష్టపడి విత్డ్రాల్ చేసినా కూడా ఒక 4,000 లేకపోతే 4,500 ఇలాంటి పరిస్థితి ఇస్తున్నారు. ఒక ఇస్తున్న నోట్లు కూడా 2,000 రూపాయల నోట్లే ఇస్తున్నారు. కాబట్టి మళ్ళీ వాళ్ళు కరెన్సీ కోసం, వాటికి చిల్లర కోసం కూడా కష్టపడాల్సినటువంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది. దాదాపు ఈ రోజుకి నోట్లు రద్దయి 50 రోజులు దాటి వస్తుంది. 30 రోజుల్లోనే పరిస్థితిని అంతా చక్కదిద్దుతామని చెప్పినటువంటి కేంద్రం మాత్రం విషయంలో చాలా నిర్లక్ష్యంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు ఆర్బీఐ నుంచి పూర్తి స్థాయిలో మనీ సరఫరా లేకపోవడం, బ్యాంకులకు కూడా అందకపోవడంతో వాళ్ళు కస్టమర్స్కు మనీ ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది. మరి 50 రోజులు దాటినా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అదేవిధంగా ఇటీవల కేంద్రం చెప్పినటువంటి విషయం కూడా చూస్తే మరికొన్ని రోజుల పాటు ఆంక్షలు ఉంటాయి. ఇదే విధంగా ఏదైతే విత్డ్రాల్ లిమిట్స్ ఉన్నాయో ఇవి మరికొంత కొనసాగుతాయి అనేటటువంటి విషయంలో కొంత గందరగోళం రేపుతుందనే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ రతన్తో రవికుమార్, NTV, హైదరాబాద్.